మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఆయనకి మద్దతుగా శ్రీ రామం స్వామినాయుడు గారు ఇచ్చేసినారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గిరిజ సత్యనారాయణ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించాలని చెప్పి అఖిల భారత చిరంజీవత వారికి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలుస్తూ ఈవేళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈవేళ జరిగిన కొత్తమూడిలో జరిగిన సమావేశంలో పాల్గొనడం కాకుండా ర్యాలీలో పాల్గొని వారికి విజయం అందాలని, విజయం సాధించాలని ఇక్కడున్న ప్రజలందరినీ కూడా కోరుతూ అట్ ద సేమ్ టైం ఎంపీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధురి గారు కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించాలని, అదేవిధంగా ఈరోజు ఉదయం మన రాజోలు వెళ్ళి రాజోలు నియోజకవర్గంలో ఉన్న దేవ వరప్రసాద్ గారు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. వారు కూడా విజయం సాధించాలని అఖిల భారత చిరంజీవిత కోరుకుంటుంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 21 నియోజకవర్గాల్లోని అదేవిధంగా 2 పార్లమెంటు కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తప్పగా దానికోసం చిరంజీవి గారు అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా జనసేన పార్టీ, జన సైనికులు అందరూ కూడా అండగా ఉంటాం, తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై చిరంజీవి, జై జై. ఈ సందర్భంగా ఒక పిఠాపురం తీసుకుంటే పిఠాపురంలో జనసేన పార్టీ వైపు ఎన్నడూ లేనటువంటి 100కి 100% ప్రజలంతా కూడా జనసేన పార్టీ వైపే ఉన్నారు, పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. అక్కడ 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన నెగ్గే విధంగా పిఠాపురం అసెంబ్లీ చాలా ఘన విజయం సాధించబోతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ కూటమిని బాగా ఆదరిస్తున్నారు. తప్పగా ముఖ్యమంత్రి కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రముఖ స్థానం ఈ ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలోని కేంద్రంలో కానీ చాలా ఉన్నతమైన స్థానం ఆయన అందుకోబోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ముందుగా ఈ విజయానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై చిరంజీవి, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నాయకత్వం.